నేను మీకు అమ్మవారిని కరెక్ట్గా క్లియర్గా ఈ వీడియోలో చూపిస్తాను. ఈ అమ్మవారి పేరే శృంఖలాదేవి. అండ్ ఇది మేమున్న డి ఎంప్రెస్ హోటల్ రెస్టారెంట్ నుంచి 3 hours అయితే పడింది. అండ్ మేము 8కి స్టార్ట్ అయ్యాము అండ్ ఇక్కడికి 11 వచ్చాము. మేము ఒక వ్యాన్ మాట్లాడాము. సో చట్టారం అవేమి ఉండదు. అమ్మవారు ఇలా ఉంటారు. అమ్మవారు ఇలా ఉంటారన్నమాట. అండ్ అమ్మవారి పేరు శృంఖలాదేవి. ఆ పాప మీరు ఇక్కడ చూడండి. ఇక్కడ మీరు చూస్తే ఒక చిన్న బేబీ లాగా ఉంది కదా ఇక్కడ. ఈ బేబీ పేరు ఏంటంటే అస్తిక్ అనమాట. ఈ నారాయణుడు అనమాట. అస్తిక్. ఈ అమ్మవారి కడుపులో నారాయణుడే వెలిసారంట. తర్వాత వచ్చినప్పుడు అస్తిక్ అని పేరు పెట్టారంట. అండ్ ఇక్కడ అమ్మవారి అక్కయ్య కూడా ఉంటుంది, నేత్రమయి అంట. మీరు చూడొచ్చు, ఒక కన్ను ఉంది కదా, అందుకని నేత్రమయి అంటారు. అమ్మవారి పెద్దక్క. ఆంధ్రప్రదేశ్. అండ్ ఇక్కడ క్లాక్ కూడా ఉంటుంది. అండ్ ఇక్కడ మీకు గడియారంలో కనిపిస్తుంది కదా, గడియారం అయితే అనుకోవద్దు, పంచదేవత అన్నమాట. గడియారం కింద ఉన్న రాళ్ళు. ఓకే. అండ్ ఫుల్ టెంపుల్ అయితే ఇలా ఉంటుంది. మధ్యలోకి అయితే వెళ్ళకూడదు. ఇక్కడ అన్ని రెట్టలు బ్లాక్ ఉంటాయి. అండ్ ఇదంతా ఇక్కడ రాసి ఉంటుంది. మీకు వెస్ట్ బెంగాల్ భాష తెలిసినట్టయితే మీరు చదువుకోవచ్చు, బెంగాలీ. అండ్ మీరు ఈ రూట్ నుంచి వెళ్తే కనుక, ఈ రూట్ నుంచి ఇలా వెళ్తే కనుక ఇక్కడ మీకు వాష్రూమ్స్ కనిపిస్తాయి. 5 rupees వాష్రూమ్స్. ఇంకా ఇక్కడ చివర మీరు దీపారాధన అయితే చేసుకోవచ్చు. దీపాలన్నీ కొనుక్కోవచ్చు. పక్కనే ఉంటుంది షాప్, అన్నీ అయితే కొనుక్కోవచ్చు. అండ్ ఇది శృంఖలాదేవి అమ్మవారి గుడి